ముస్లిం ఓట్ బ్యాంకును ఛేదించగలిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో బలమైన బెంగాలీ వాదం ఉంది, స్థానికేతర నినాదం కూడా ఉంటుంది. అంటే బయట పార్టీ ఇది, అవుట్ సైడ్ పార్టీ అనేది. సో ఈ భాషా ప్రాంతీయ వాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోగలిగింది? వాస్తవంగా బీజేపీ హిందుత్వ ప్రాజెక్ట్లో మీకు లింగ్విస్టిక్ ఐడెంటిటీని బలహీనపరచడం ఒక హిందుత్వ ప్రాజెక్ట్. అందుకే బీజేపీ ఫెడరలిజానికి వ్యతిరేకము, హిందీ డామినేషన్ కోరుకుంటుంది, దేశమంతటా హిందీ లింక్ యునైట్ చేయాలని కోరుకుంటుంది. కారణం ఏంటంటే ఈ లాంగ్వేజ్ నేషనలిజం ఎప్పుడైతే వస్తే రిలీజియస్ నేషనలిజాన్ని దెబ్బతీస్తుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎవరు ముస్లిం ఎవరు హిందూ ఏం తెలుస్తుంది, అక్కా బావ అని మాట్లాడుకుంటుంటారు. సో అందువల్ల తెలుగు ఐడెంటిటీ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ దెన్ ద రిలీజియస్ ఐడెంటిటీ. తమిళ్ ఐడెంటిటీ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ దెన్ ద రిలీజియస్ ఐడెంటిటీ. అందువల్ల రిలీజియస్ ఐడెంటిటీ ఆధారంగా రాజకీయాలు చేసే బీజేపీ మొదటి నుంచి కూడా లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ స్టేట్స్ కూడా వ్యతిరేకం. సో అందువల్ల బీజేపీకి అదొక ఛాలెంజ్ తెలుస్తుంది. బెంగాల్లో దాన్నే బ్రహ్మాండంగా మీకు మమతా బెనర్జీ ఉపయోగించుకుంది కూడా. బెంగాలీ అవుట్ సైడర్, మీరు అన్నట్లు బీజేపీ అవుట్ సైడర్ అని, అవుట్ సైడర్ అనే ఇమేజ్ను ఎదుర్కోవటానికి అమిత్ షా అన్నాడు, ఇక్కడ వచ్చి మేమేమి ముఖ్యమంత్రులం కాము, మీ బెంగాలీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు అనేది చెప్పడం ద్వారా ఒకటి ప్రయత్నం. రెండవది జల్మూరి, మీకు గుర్తుండే ఉంటుంది, నరేంద్ర మోడీ జార్గ్రామ్ జిల్లాలో ఆగి రోడ్డు పక్కన బెంగాలీ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అది. సో జల్మూరి తిన్నాడు. జల్మూరి తిని నేను జల్మూరి తింటే జల్ షాక్ తగిలింది మమతా బెనర్జీకి అన్నారు. జల్ అంటే స్పైసెస్, సో ఘాటు తగిలింది అని, మసాలా ఘాటు. సో అందువల్ల జల్మూరి తినడం ద్వారా లోకల్ ఫుడ్కు ఒక ప్రధానమంత్రి కారు దిగి రోడ్డు పక్కనే ఉన్న మీకు ఒక స్ట్రీట్ ఫుడ్, బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ అది తిన్నారు అంటే ఒక సింబల్. అంటే ఇప్పుడు మీకు బందర్కి వెళ్ళి బందర్ లడ్డు తిని, కాకినాడ వెళ్ళి కాకినాడ కాదా తిని, మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళి పూతరేకులు తింటే జనంలో ఒక ఫీలింగ్, అయితే మా తిన్నారు తెలంగాణ వచ్చి చకనాలు తిని. ఇవేంటంటే దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ ఫుడ్. మీకు అదొక మెయిన్గా ఆ ప్రాంత కల్చర్కి ఒక సింబల్. హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని, హైదరాబాద్కి వచ్చి దమ్ బిర్యానీ, మీరు రాహుల్ గాంధీ పారడైజ్కి వెళ్ళి బిర్యానీ తినండి, రాహుల్ గాంధీ వెళ్ళి తినండి, కానీ పారడైజ్ బిర్యానీ సింబల్ హైదరాబాద్ కదా. సో ఇలాంతా కూడా మీకు పుట్టు అని ఉంటుంది కేరళలో, ఇవన్నీ యునిక్ ఫుడ్. కేరళకి వెళ్ళి పుట్టు తిని, సో ఇలా మీకు అక్కడ లోకల్ కల్చర్ తో ఐడెంటిఫై కావడం. తమిళనాడులో ఇడ్లీ సాంబార్ తిని, ఇడ్లీ సాంబార్ అంటే మీకు ఒక తమిళనాడు ఉండదు, మీకు తెలంగాణ, ఆంధ్ర, కన్నడ అందరు తింటారు. ఇంకా కర్ణాటకకి వెళ్ళి బిసిబిల్లాబాద్ తినడం, ఇలా మీకు వడాపావ్ తినడం మహారాష్ట్రకి వెళ్ళి, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక సింబలిజం ఉంటుంది. ఆ ఐడెంటిటీని తాను దగ్గరగా ఉన్నానని చెప్పడం. మీరు చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే జల్మూరి ప్రాంతంలో ఉన్న అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. జార్గ్రామ్ జిల్లాలో 4 సీట్లు బీజేపీ గెలిచింది. అంటే జల్మూరి ఎఫెక్ట్ చూడండి ఎంత ఉంటుంది. సో అలా మీకు లోకల్ ఐడెంటిటీ, దాంతో పాటు హిందుత్వను రీఇన్వెంట్ చేసింది అక్కడ. మీకు ఎక్కడైనా జై శ్రీరామ్ అంటారు బీజేపీ. మీకు 2021 ఎలక్షన్లో జై శ్రీరామ్ అన్నారు. సో శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపితే దానికి కౌంటర్గా తృణమూల్ కాంగ్రెస్ దుర్గామాత ఉత్సవాలు మొదలుపెట్టారు. బెంగాల్కి వచ్చే వరకు ఏంటంటే శ్రీరామనవమి కన్నా దుర్గా ఫెస్టివల్ చాలా ఫేమస్, దుర్గా నవరాత్రి ఉత్సవాలు. సో ఈసారి ఏం చేశారంటే హిందుత్వకు జై శ్రీరామ్ కాదప్పుడు నినాదం, బెంగాల్ ఇచ్చిన నినాదం అంటే జై మాతా కాళీ, జై దుర్గామాత అని. సో అందువల్ల మీకు అస్సాంకి వెళ్ళి జై కామాఖ్య అన్నారు. అందువల్ల ఆ దేవతలకు కూడా భాష స్థానికతను ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్ లోకల్ స్టేటస్ ఇచ్చారు, లోకల్ గాడ్ వర్సెస్ నాన్ గాడ్. సో అలా బెంగాలీ ఐడెంటిటీని కలిసారు. తర్వాత బెంగాలీ ఐడెంటిటీకి భద్రలోక్ అంటారు. అంటే బెంగాలీలో ఉన్న అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ బెంగాలీ ఐడెంటిటీ. మిగతా వాళ్ళకన్నా సబల్టన్ కాస్ట్ కన్నా వీళ్ళు అందువల్ల అక్కడ ఇప్పుడు శ్రామిక్ భట్టాచార్య అని, ఆ బెంగాలీ స్వపన్ దాస్ గుప్తా అని, అంటే బెంగాలీ భద్రలోక్ సింబల్గా ఉన్న వాళ్ళను ప్రొజెక్ట్ చేశారు. సో ఇన్ని రకాలుగా బెంగాలీ ఐడెంటిటీని ఎంబ్రేస్ చేసి బెంగాలీ నేషనలిజం, బెంగాలీ హిందుత్వాన్ని, మీకు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సంచాలక్ మోహన్ భగవత్ ఏకంగా భారత మాత, దుర్గామాత కలిపి ఒక టెంపుల్ ప్రారంభించారు. అంటే ఇండియన్ నేషనలిజాన్ని
కల్చరల్ నేషనలిజాన్ని రిలీజియస్ నేషనలిజాన్ని కలిపారు. అవును. సో అందువల్ల ఈ వ్యూహాలన్నీ రచించి రీఇన్వెంటెడ్ హిందుత్వ టు రీచ్ అవుట్ టు ద బెంగాలీ ఐడెంటిటీ. రైట్ సార్. అయితే ప్రాంతీయ పార్టీలతో పోటీ పడే విషయంలో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్తో పోటీ పడే విషయంలో కాంగ్రెస్తో అయితే గెలుస్తుంది, కానీ ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గెలవదనేది చాలామంది చేసేటటువంటి విశ్లేషణ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి అని అనిపిస్తోంది. బెంగాల్ ఫలితాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రశ్నార్థకం అవుతుందా? అంటే మీకు బీజేపీ ఇది కొంత ఫ్యాక్ట్ ఎంపరికల్ బేస్ కూడా ఉంది. మీకు బీజేపీ ప్రస్థానం చూస్తే క్లియర్గా కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ చాలా స్ట్రైక్ రేట్ ఎక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. అవును. అంతటా బీజేపీ కాంగ్రెస్ ఉన్న చోట గెలిచిన అంటే తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ అయినా గెలిచింది కదా. అవును. బట్ డెఫినెట్గా ఓవరాల్గా తీసుకుంటే మీరు దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ తక్కువ. ఎందుకంటే హిందుత్వకు ఒక రీజనల్ ఐడెంటిటీ, బెంగాలీ, తమిళ్, తెలంగాణ, ప్రాంతీయవాదము ఇవి బలంగా అడ్డుకట్ట వేశాయి. ఇది మీకు ఇట్ ఈస్ బార్న్ అవుట్ బై ది ఎంపరికల్ డేటా ఆల్సో, ఇది ఫ్యాక్ట్. కానీ అదే సమయంలో బీజేపీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే సెవరల్ మిత్స్ను బీజేపీ పెనట్రేట్ చేయగలుగుతుంది. మీకు ఒకటి, బెంగాల్ బీజేపీ అంటే హిందీ హార్ట్లాండ్, నాన్ హిందీ స్టేట్స్లో గెలవదు, ఇది హిందీ పార్టీ అన్నారు. మీరు చూడండి బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండే గతంలో, ఇప్పుడు కేరళలో తిరువనంతపురంలో 3 సీట్లు గెలుచుకున్నారు. స్టేట్ క్యాపిటల్లో కేరళలో ఇంతవరకు హిస్టరీలో ఓన్లీ 1 సీట్. కమ్యూనిస్టుల గడ్డగా పేరుగాంచిన బెంగాల్లో అధికారంలోకి వస్తున్నారు. త్రిపురలో 1% నుంచి నేరుగా పవర్లోకి వచ్చారు. అంటే మీకు ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియాలోకి పెనట్రేట్ అయ్యారు. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో గెలిచారు. సో దట్ ఈస్ ద డైనామిజం ఆఫ్ బీజేపీ. చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, సో అందువల్ల బీజేపీ ఏంటంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటూ ఆ పార్టీని విస్తరించుకుంటుంది. అందువల్ల మీకు చాలా బీజేపీ ఇక్కడ కాదు అక్కడ కాదు అంటే అక్కడ అంతా పోతూ వస్తుంది కదా. సో అందువల్ల బట్ డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ కొంత ఛాలెంజ్. మీకు ఆంధ్రప్రదేశ్ అందుకు ఉదాహరణ, తెలంగాణ అందుకు ఉదాహరణ, తమిళనాడు అందుకు ఉదాహరణ. చాలా చోట్ల ఈ ట్రెండ్ కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆ ప్రాంతీయ పార్టీల కోటల్ని కూడా బద్దలు చేస్తూ బీజేపీ మీకు ఒరిస్సాను 2024లో బద్దలు కొట్టింది, ఇప్పుడు బెంగాల్ బద్దలు కొట్టింది. సో అందువల్ల దట్ ప్రాసెస్ ఇస్ దేర్. మీకు దీనికి ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది ఫస్ట్. మీకు బెంగాల్ మీరు ఎక్కడైనా చూడండి, అయితే పొత్తు పెట్టుకోవడం ముందు పొత్తు పెట్టుకుంటుంది, తర్వాత ఆ పార్టీతో కలిసి అధికారంలో ఉండి ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత ఆ ప్రాంతీయ పార్టీకి ఎసరు పెడుతుంది. ఈ స్టేజెస్ లో ఉంటుంది. మీరు మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుంది, శివసేనతో అధికారం పంచుకుంది, శివసేనను జూనియర్ పార్టీలకు నెట్టివేసింది, ఇలా శివసేనను చీల్చింది, శివసేన ఓడించింది. బీహార్ లో చూడండి జేడీయూతో పొత్తు పెట్టుకుంది, జేడీయూను జూనియర్ పార్ట్నర్ గా చేసింది, ఇప్పుడు జేడీయూను చీఫ్ మినిస్టర్ గా తీసేసి బీహార్ లో బీజేపీ చీఫ్ మినిస్టర్ అయింది. బెంగాల్లో చూడండి మమతా బెనర్జీతో గతంలో పొత్తు పెట్టుకుంది, మమతా బెనర్జీ కదా బీజేపీని పెంచింది. మీకు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్, ఇవాళ ఆడ పొత్తు పెట్టుకున్నది, అక్కడ ఏమైంది ఆఖరికి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒరిస్సాలో 2009 వరకు కూడా బిజు జనతా దళ్ బీజేపీకి మిత్రపక్షం. సో 2009 నుంచే బిజు జనతా దళ్ ఓడిపోయింది. 15 ఏళ్ళు తిరగక ముందు అక్కడ బిజు జనతా దళ్ లేపేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్లో పీడీపీతో పొత్తు పెట్టుకున్నది, అక్కడ పీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నది. ఇవాళ పీడీపీ అదృష్టమైంది, బీజేపీ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అక్కడ ఇవాళ నెంబర్ 2 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని దాకా వచ్చింది. పొత్తు పెట్టుకున్న వాళ్ళని నెమ్మదిగా మింగేస్తూ ఇప్పుడు బెంగాల్లో చూడండి మీరు అకాలీదళ్తో పొత్తు పెట్టుకున్నది, అకాలీదళ్ను విడగొట్టింది. ఇప్పుడు అకాలీదళ్ ప్లేస్ దాటి బీజేపీ ముందుకు రావాలని చూస్తుంది. ఇప్పుడు అక్కడ పంజాబ్లో మీరు ఇవాళ అకాలీదళ్ ప్రాంతమైన సిక్ ప్రాంతాలకు, రూరల్ పంజాబ్లో కూడా బీజేపీ ఎక్స్పాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరినీ లాగేసింది ఆపరేషన్ పంజాబ్. ఇప్పుడు అకాలీ దళని పక్కన పెట్టినట్టేనా సార్? అవసరం వస్తే మళ్ళీ కలుస్తారు, అది వేరే విషయం. అంటే ప్రయత్నం చేస్తారు, సొంతంగా ఎదిగే ప్రయత్నం. ఇప్పుడు తమిళనాడులో అదే చేశారు కదా, ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ కు
లేపారు మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా. అవును. తర్వాత మళ్ళీ పన్నీర్ సెల్వన్ పళనిస్వామిని కలిపారు. పళనిస్వామి, పన్నీర్ తర్వాత మళ్ళీ పళనిస్వామి వైపే ఉండి పన్నీర్ సెల్వన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే మోడీ. పన్నీర్ సెల్వన్ వెళ్ళి డిఎంకేతో కలిశాడు. శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. ఇన్ని చేశారు. ఆఖరికి ఏడీఎంకేతో విడగొట్టుకొని తమ ఓటింగ్ను 2.6% నుంచి 11% పెంచుకున్నారు 2024 ఎలక్షన్లో. మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. అంటే ఆయన ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలే, మళ్ళీ వెనక్కొచ్చారు. సో ఇలా బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఉండేటువంటి ఎదుర్కోవటానికి అనుసరించిన మార్గం అంటే ఇఫ్ యూ కెనాట్ కంకర్ దెమ్ డైరెక్ట్లీ బీ ఏ పార్ట్నర్ అండ్ కంకర్ దెమ్. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళని ఓడించు. సో ఇప్పుడు బిజినెస్లో నువ్వు పక్కా పోటీ ఉంటుంది. నువ్వు పోటీలో ఆ బిజినెస్ కంపెనీని ఎదుర్కోలేకపోతే ఇదే కంపెనీలో వాటాలు కొని తర్వాత పార్ట్నర్ లేపేసాయి. అది బీజేపీ స్టైల్. బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఒక్క స్టేట్ నేను మీకు ఇన్ని రాష్ట్రాల ఉదాహరణలు ఇచ్చాను. మీకు హర్యానా చూడండి, లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీకి మెజార్టీ రాలేదు. జననాయక జనతా పార్టీ అనే ఒక పార్టీతో కలిశారు. సో దానికి 10 సీట్లు ఉండే దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో. ఇప్పుడు ఏమైంది, జననాయక జనతా పార్టీ 0 అయింది. హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మీకు ఒక్క స్టేట్ కాదు కదా, ఇన్ని స్టేట్లు ఉదాహరణలు చెప్పాను. సో అస్సాంలో చూడండి, అస్సాం గణ పరిషత్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ పార్టీ. అవును, మీకు ఆడ అధికారంలో ఉన్న అస్సాం ఉద్యమాన్ని నడిపింది. ప్రఫుల్ల కుమార్ మహంతా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏజీపీని కలుపుకుంది. ఇవాళ ఏజీపీ లేకుండా బీజేపీకి సొంతగా వచ్చేసింది. ఏజీపీ లేదు, ఆల్మోస్ట్ లేదు ఇప్పుడు. సో ఎన్ని స్టేట్స్ మీకు చెప్పాను నేను. ఇప్పుడు అస్సాం, బెంగాల్, తమిళనాడు, పంజాబ్, మీకు సక్సెస్ స్టేట్స్ చెప్పాను. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, అస్సాం, ఇలా ఇన్ని స్టేట్లో జరుగుతున్న ట్రెండే కదా ఇది. అంతటా జరుగుతుంది. ఒక్క ఇండియాలో ఇది ఒక్క స్టేట్. కొంతమంది అనుకుంటారు ఇది మా స్టేట్లో కాదు, మమ్మల్ని కాదు, మేము మా ఓడు అంతకన్నా తీసి మార్క్ అని అనుకుంటారు. కానీ బీజేపీ జైత్రయాత్ర ముందు ఇవేవి నడవవేవి.